కర్నూలులో ఘనంగా లంబాడి హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కర్నూలులోని లంబాడి హక్కుల పోరాట సమితి కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు కైలాస్ నాయక్ జెండాను ఎగరవేసి కేక్ కట్ చేశారు. లంబాడీల సమస్యల పరిష్కారం కోసం లంబాడి హక్కుల పోరాట సమితిని హైదరాబాద్ లో 1997 జులై 1వ తేదీన ఏర్పాటు చేశామని కైలాస్ నాయక్ తెలిపారు. గత 23 సంవత్సరాలుగా ఎన్నో పోరాటాల ఫలితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో 2750 గిరిజన తాండాలు ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారన్నారు. గిరిజనులు మాట్లాడే గోర్బోలి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చాలని, ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపారని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన కోరారు. ఈ అంశంపై పోరాటం చేస్తామని కైలాష్ నాయక్ వెల్లడించారు. చూడండి పైకి మాకెంతో గర్వించదగ్గ రోజు. ఈరోజు బంజారాల కోసం లంబాడి, సుగాలి, బాజీగర్ అయినా, లబానా అయినా, లంబాడి అయినా, సుగాలి అయినా అంతా కూడా బంజారా జాతికి సంబంధించిన ఒకే కులానికి సంబంధించిన పదాలు. అయితే 2 తెలుగు రాష్ట్రాలు అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేవి. లంబాడీ బ్రతుకులు చైతన్యం కోసం, లంబాడి ప్రజల జీవితాలు మెరుగుపడడం కోసం, రాజ్యాంగ హక్కులు సాధించుకునే భాగంలోనే లంబాడి హక్కుల పోరాట సమితి అనే ఒక సంఘాన్ని జూలై 1వ తారీఖు 1997వ సంవత్సరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో ఆవిర్భవించడం జరిగింది. మరి ఆ రోజు నుండి దాదాపుగా 23 సంవత్సరాలు, 24 సంవత్సరాలు లంబాడి ప్రజల జీవితాలలో వెలుగు రావాలి, లంబాడి ప్రజలు బాగుపడాలి, ప్రభుత్వాల నుంచి వచ్చే ఏ సంక్షేమ పథకాలైనా కూడా తండాలకు చేరాలి, మెరుగైన వైద్యం అందించాలి ప్రభుత్వాలనే ఉద్దేశంతో మా తాండాలో మా రాజ్యం, మేము ఎంతమందిమో మాకంత వాటా కావాలనే నినాదాన్ని తీసుకొని 500 జనాభా కలిగిన గిరిజన తాండాలు, గూడాలన్నీ కూడా ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా చేయడం వల్ల చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపించే ప్రతి రూపాయి కూడా గిరిజన ప్రజలకు చేరవేస్తుందనే ఉద్దేశంతో నిరంతరము పాదయాత్రలు, రథయాత్రలు, సభలు, సమావేశాలు, నిరసనలు, రాజకీయ నాయకులకు వాళ్ళతో సమావేశాలు చేసి 23 సంవత్సరాలు పోరాడిన తర్వాత దాదాపుగా 2 రాష్ట్రాలకు సంబంధించి 3750 గిరిజన తాండాలు ప్రత్యేక గ్రామ పంచాయతీలు కావడం జరిగింది. ఒరిజినల్గా మేమంతా కూడా గోర్లము, గోర్ మాట్లాడే భాషనే గోర్ బోలి అంటారు. మరి ఈ రోజు నుంచి కూడా మేము ప్రజలలోకి పోతాం, తాండా దర్శనాలు చేస్తాం. మా తాండా ప్రజలకు చైతన్యం తీసుకొచ్చి రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో మేము ఏవైతే మాట్లాడుతున్నాం గోర్బోలిని, గోర్బోలి అంటే బంజారాలు మాట్లాడే భాషని రాజ్యాంగంలోని 8th షెడ్యూల్లో చేర్చాలని ఒక నినాదం తీసుకొని పోతున్నాం. గత సంవత్సరం ఇదే ప్రోగ్రాంలో హైదరాబాదు రవీంద్ర భారతిలో చేస్తేనే వెంటనే అక్కడి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం నేటికి సంవత్సర కాలం అయినప్పటికీ గిరిజన గూడాల వైపు, తాండాల వైపు ఎటువంటి సంక్షేమ కార్యక్రమం చేస్తలేదని కూడా మేము ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్తున్నాం. ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, తెలంగాణ ప్రభుత్వంలో రాజ్యాంగంలో 8th షెడ్యూల్ చేర్చాలని ఒక నినాదాన్ని అసెంబ్లీలో ఏ విధంగా తీర్మానం చేసి అయితే పంపించినారు, ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరగా అసెంబ్లీలో తీర్మానం చేసి బంజారాలు మాట్లాడే గోర్బోలి భాషని రాజ్యాంగంలోని 8th షెడ్యూల్ చేర్చడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాలని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వాన్ని